హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిందేం లేదని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వరకు అన్ని పనులు చేసిన నాగరాజు గారికి ఇక్కడ ఒక రూపాయి ఆశించలేదు, ఎక్కడ అవినీతి జరగనీయలేదు. ఈవెన్ మున్సిపాలిటీలో పెట్టిన సిబ్బంది కూడా ఒక్క రూపాయి లేకుండా పేదవాడిని చూసి ఆ ఇంటికి పోయి ఎవరైతే పేదవాడు ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళని చూసి మాత్రమే ఇచ్చినాం. ఈరోజు నేను స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, రేపు మున్సిపల్ ఎలక్షన్లో మీరు తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. నోటిఫికేషన్ నిన్నొచ్చా మొన్నొచ్చా అంటాను, అది పెట్టడానికి ధైర్యం వస్తలేదు. సర్వే చేసుకున్నారట, మొత్తం పోతారని తెలిసినాయట, మొత్తం కాంగ్రెస్ ఓడిపోతారనుకుంటారు అంటారట. మొన్న గ్రామ సర్పంచ్ల ఎలక్షన్లో పార్టీ సింబల్ లేదు, పార్టీ గుర్తు లేదు కాబట్టి ఎవరు గెలిస్తే వాడిని లోపడేసుకున్నారు. మా గుర్తే అన్నారు. మా పార్టీలో గెలిచిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచి పట్టుకొని కండువాలు కప్పుకున్నారు. నీకు దమ్ముంటే రేపు గెలిచిన ఒక్కరి మీద కండువై, మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఒక్కసారి ముట్టుకో. నేను ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నా, నీకు పరిపాలన పట్టు తప్పింది, పరిపాలనలో పట్టు లేదు, నీ మంత్రులకు పట్టు లేదు, నీ మంత్రులకు శాత కాదు, నీ మంత్రులకు కానీ నీకు కానీ అవగాహన లేదు. ఈరోజు నిన్న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ అని పెట్టావు, ఇప్పటి వరకు ఒక పని పూర్తి కాలే. మేడారం పైన ప్రజలంతా ఎంత గోసపడతామో చెప్తా ఉన్నారు వచ్చి. దేని మీద నీకు అవగాహన ఉన్నది? యూరియా మీద మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేద్దామని ఆలోచన లేదు, లేకపోతే ఇంకా కాంట్రాక్టర్లకు ఎట్లా డబ్బులు ఇద్దామని ఆలోచన లేదు, ఇంకా అంగన్వాడీ వాళ్ళకు వంటల వాడి వాళ్ళకు ఎట్లా ఇవాళ పేమెంట్ అనేది లేదు. ఇలా ఒక్కొక్కరు ఎంత గోసపడతాలో, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి రోజువారీగా పనిచేసే వర్కర్లు కావచ్చు, ఎవరికి నువ్వు శాతం అయితే ఎవరికి జీతాలు ఇచ్చే శాతం కాదు. నేను ఒకటే, రేపు అంత అభివృద్ధి లేదట. రేపు నేను మున్సిపల్ ఎలక్షన్లో ఇంటింటికి పోయి అడుగుదాం, అభివృద్ధి అంటే ఏందో టీఆర్ఎస్ పార్టీ చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఒక్కసారి నేను బేరీజ్ చేసుకోమని చెప్పి నేను ప్రజలు కోరుతా ఉన్నా. అరే అనడానికన్నా సిగ్గు ఉండాలి ఎమ్మెల్యేకు. అభివృద్ధి లేదంటే ప్రజలు కళ్ళతోటి చూస్తలేరా? వాళ్ళు నడిచే కింద రోడ్ ఎవలేసిలో అడుగుదాం రండి.